నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 21/6/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:23, సూర్యస్వయం సాయంత్రం 6:35, తిథి దశమి ఉదయం 7:18 వరకు, అలాగే ఏకాదశి రాత్రి తెల్లవారుజామున 4:27 వరకు, నక్షత్రము అశ్వని రాత్రి 7:50 వరకు, యోగాలు అతిగంట రాత్రి 8:29 వరకు, అలాగే కరణము విష్టి ఉదయం 7:18, భవ సాయంత్రం 5:55, బాలవ రాత్రి తెల్లవారుజామున 4:27 వరకు, రాహుకాలం ఉదయం 8:41 నుంచి 10:20 వరకు, గుళిక కాలం ఉదయం 5:23 నుంచి 7:02 వరకు, యమగండం మధ్యాహ్నం 1:38 నుంచి 3:17 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:33 నుంచి 12:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:23 నుంచి 6:16 వరకు, ఉదయం 6:16 నుంచి 7:09 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:12 నుంచి 2:41 వరకు, వర్జం సాయంత్రం 4:09 నుంచి 5:37 వరకు, మరలా రాత్రి తెల్లవారుజామున 4:33 నుంచి 6 గంటల వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తారు. వృత్తి మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలోనే ఉండడం, అలాగే భాగస్వామితో కలిపి మీరు ఈ రోజుని చక్కగా గడపడము, భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన వ్యాపారాల మీద అవకాశాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం ఖర్చులకి అవకాశం ఉంది. అలాగే ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని హాబీల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంగీత సాహిత్యాల మీద కానీ ఏదైనా నూతన వాటి మీద దృష్టిని సారించి వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. అలాగే మీ యొక్క లైఫ్ స్టైల్ అంటే మీ యొక్క దినచర్యలో కూడా కొన్ని ప్రత్యేకమైన మార్పులు వస్తాయి. మీ ఆరోగ్య అభివృద్ధి కొరకు మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి వాళ్ళు ఏదన్నా బొటిక్స్ కానీ లేకపోతే ఏదైనా బ్యూటీ క్లినిక్స్ కానీ అలాంటివి నడుపుతున్న వారికి, అలాగే మామూలుగా వృత్తిపరంగా ఏదైనా IT స్థాయి అలాంటివి చేస్తున్న వారికి కానీ ఈ రోజున దానికి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలమైన సమాచారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా ఎదురు చూస్తున్న వర్తమానాలు, దూర ప్రదేశాల నుంచి అందుకోవడం, వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవడం, ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా ఉండడం, తద్వారా దానివల్ల మానసిక ప్రశాంతత పెరగడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం శ్రమ, దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. అంటే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చాలా తీవ్రంగా విశేషంగా కృషి చేయడం, అది ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా మీ కష్టంతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేయడానికి అవకాశం ఉంది. ఆ వృత్తికి సంబంధించిన విషయాలతో పాటు ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతోంది. వృత్తి, దాంతోపాటు గృహం, ఈ రెంటికి సంబంధించిన వాటికి సంబంధించిన ఖర్చులు కూడా ఈ రోజున అధికంగా ఉండే అవకాశం ఉంది. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మఖా పుబ్బ ఉత్తర సింహరాశి వాళ్ళకి కొంత పౌరుషం పెరగడం, నాయకత్వ లక్షణాలు పెరగడం, అలాగే దాంతోపాటుగా మీరు ఏదైనా వృత్తిపరమైన విషయాల్లో ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే వృత్తిపరంగా చేసే ప్రయాణాలు, అలాగే ముఖ్యంగా మీ యొక్క విదేశాల్లో ఉండే తోబుట్టువులతో ఈ రోజున దీర్ఘంగా సంభాషణ చేయడం అనేది, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణాల కోసం మీరు ప్రయత్నాలు చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలు అభివృద్ధికరంగా ఉండడం, వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం లాంటిది ఉంది. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరహస్త, చిత్త. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత దృష్టి కేటాయిస్తారు. ఇంతకు ముందు కన్నా ఆరోగ్యం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, తర్వాత పెట్టుబడులు మొదలైనవి మీకు ఆలోచనలోకి రావడం అనేది, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, కుటుంబానికి బంధుమిత్రుల యొక్క రాక, ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న వ్యక్తుల యొక్క కలయిక, దానివల్ల మీకు కొంత ఆనందం, కుటుంబానికి దూర ప్రదేశాల నుంచి మీ యొక్క బంధువర్గం రావడం కానీ, వారితో మీరు చక్కగా విశేషంగా మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎంతో కాలంగా ఆగుతూ వచ్చిన ధనం కూడా అందుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా భావించవచ్చు. అయినప్పటికీ కూడా దూర ప్రదేశాల నుంచి బహుమానాలు కూడా అందుకునే అవకాశం లాంటిది కనబడుతుంది. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి, మైత్రి బంధాలు బలపడతాయి. దూర ప్రదేశాల్లో నుంచి కాకపోయినా మీరున్న ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించుకుంటూ ముందుకు పడతారు. ఎదురు చూస్తున్న విషయాలలో అభివృద్ధి అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపార సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, పేరు ప్రఖ్యాతులు పెరగడానికి కూడా అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి స్త్రీలతో విభేదాలు కలగకుండా వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో వ్యక్తులతో వాదోపవాదాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా కొంత శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు. అయినప్పటికీ ఆకస్మికమైన వ్యక్తుల యొక్క ప్రభావం వల్ల కొంత మానసిక చికాకు అనేది అధికంగా ఉంటుంది. దైనందిన జీవితంలో మార్పుల కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. వాహన సంబంధమైన చికాకులు మొదలైనవి కొంత మీకు చికాకును కలిగించే అవకాశం లాంటిది కనబడుతుంది. కంటికి సంబంధించిన శ్రద్ధ మాత్రం ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మీకు రావాల్సిన ఆదాయం మీకు అందడం, తద్వారా మానసికంగా ప్రశాంతత ఏర్పడడం, సంతాన సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, వారి యొక్క అలవాట్ల మీద, వారి యొక్క అభిరుచుల మీద ఎక్కువ శాతం మీ దృష్టి కేటాయిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారి కొరకు ఏదన్నా ప్రత్యేకంగా, అంటే వారికి ఏదైనా ఇష్టమైన హాబీల మీద దృష్టి కేటాయించడానికి, ఏదైనా సంగీత, నృత్యాలు మొదలైన వాటి మీద వాళ్ళకి ఇష్టమైతే అలాంటి హాబీల్లో పెట్టడానికి కూడా మీరు కృషి చేస్తారు. మీ సృజనాత్మకత పెరుగుతుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క దినచర్యలో కూడా వచ్చే మార్పుల వల్ల సిస్టమేటిక్ నేచర్ కోసం మీరు చేసే కృషి అనేది కొంత ఫలితాన్ని చూపిస్తుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళ విషయంలో మీరు ఎదురు చూస్తున్న విషయాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది కనబడుతుంది. అది స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ వాహన విషయాలు కావచ్చు, తల్లికి సంబంధించిన ఆరోగ్యం కావచ్చు, లేకపోతే వ్యవసాయం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క స్వస్థలానికి వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారంటే భాగస్వామితో కలిసి స్వస్థలానికి, అంటే మీ ఉన్న ఊరికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాంటివి ఉంటాయి. విద్యార్థులు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధికరంగా కుటుంబ వాతావరణం ఉంటుంది. కొంత ప్రశాంతకరమైన వాతావరణం లాంటిది ఏర్పడడం, తద్వారా మీకు కొంత మనసు స్థిమితంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ముఖ్యంగా సంతృప్తి పెరిగే విధంగా, మీరంటే చేస్తున్న వృత్తి మీద సంతృప్తి అనేది తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు,
అలాగే ఇతరులు మిమ్మల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తూ చేసే ప్రయత్నాలు కూడా కొంత మీకు నిరాశ నిస్పృహలకు లోనయ్యడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు చేస్తున్న వృత్తిలో మీతో పాటు చేసే వ్యక్తులు మిమ్మల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లుగా భావన చేయడం బట్టి మీకు కొంత కృషిశీలత లోపిస్తుంది. కనుక ముందుగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉంటూ చక్కగా ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైనవి చేయడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అలాగే పెద్దల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు కూడా లభ్యమవుతాయి. అసంతృప్తిని అధిగమించడానికి శ్రీరామ జయరాం జయ జయ రామ శ్లోకాన్ని పఠించడం చాలా మేలు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పూర్వభద్ర 4 పదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఇవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం చాలా సౌఖ్యంగా ఉంటుంది. కుటుంబానికి మిత్రులు, బంధువుల రాక, అలాగే మీ మాట చలామణి అవ్వడం, మీ మాట నెగ్గడం, సంతానం కూడా మీ మాటకి విలువ ఇచ్చి మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి వారు అంగీకరించి, అంటే ఏ విషయంలో ఆర్థికమైన పెట్టుబడుల విషయంలో కూడా అన్ని అనుకూలమైన వాతావరణం లాంటిది ఏర్పడడం, దానివల్ల మనసు ప్రశాంతంగా ఉండడం. వాగ్దానాలు చేసేటప్పుడు మాత్రం తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఆ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద మాత్రం కొంతవరకు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తే, అంటే నిర్లక్ష్యం చేయకుండా అలసట మొదలైనవి ఉంటే కొంత విశ్రాంతి తీసుకొని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల మీద విజయాన్ని సాధిస్తూ మీ ఆలోచనలని ప్రణాళికాపరంగా ముందుకు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభిస్తారు. ఆ రకంగా చేస్తూ దానికి తగిన విధంగానే మీ యొక్క వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడం, ఆ దేవాలయ సందర్శనలు, దానికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి, లేకపోతే ఇంకేదైనా శ్లోకాలు పఠించడం, అది ఒక విధానం. దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి రెండు కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, బాలాజీ సంబంధించిన స్తోత్రాలు, నామాలు, అలాగే ఆ మందిరాలు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి, అలాగే విష్ణు సహస్రనామాలైనా విన్నా కూడా చాలా మంచిది, చేసుకోగలిగినా కూడా మంచిదే. ఈ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గోచార రీత్యా ఎదురవుతున్న సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా చిన్న చిన్న పరిహారాల ద్వారా వాటిని అధిగమించడానికి కృషి చేయగలుగుతారు. అలాగే మీకు నడుస్తున్న దశలు, అంతర్దశలు మీ జాతక రీత్యా జన్మకుండలు ఏర్పరచుకున్నప్పుడు నడుస్తున్న దశలు, అంతర్దశల ప్రకారం వాటిలో ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నా దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు చేసుకుంటూ ఉంటారు. కనుక ఈ గోచార రీత్యా ఎదురవుతున్న వాటికి చిన్న చిన్న పరిహారాల రూపంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైనవి చేయడం బట్టి చాలా వరకు అనుకూలమైన మార్పులు అనేవి ఏర్పడతాయి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటి అంటే, ఇది ఈ రోజున మనం అంతర్జాతీయ యోగా డే, అంటే ఇది మనకి ఇవాళ యోగా దినోత్సవంగా చెప్తారు. 21 ఇది వచ్చింది జూన్ వచ్చేసేటప్పటికి. ఈ యోగా డే గురించి మనం చెప్పుకునేటప్పుడు అసలు ఈ యోగా అనేది మనకి భారతదేశానికిలో సంబంధించిన, ఇదే మనకి అందించిన ఒక విశిష్ట బహుమతి. అంటే అంత గొప్ప విషయం అన్నమాట. ఇది ఎప్పుడూ కూడా భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక అపురూపమైన బహుమతి ఏదన్నా ఉంది అంటే మొట్టమొదటిగా మనం యోగా గురించి చెప్పాలి. యోగా అనగానే చాలామంది ఏమంటారు అంటే ఇది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్న భావనలో ఉంటారు. యోగా అంటే ఏంటంటే అది ఒక యోగ సాధన. ఆ యోగ సాధన అనేది కనుక మనం చూసినట్లయితే మనిషి మనసు, తనువు, ఆత్మ వీటన్నిటిని కూడా మమేకం చేసుకుంటూ ముందుకు వెళ్ళే, అంటే వీటన్నిటిని కూడా మనసుని, ఆత్మను, తనువును ఏకం చేసి మనిషిలో దివ్యత్వాన్ని నింపే ఒకానొక యోగ సాధనగా మనం దీన్ని చెప్తాము. అది మహోన్నత సాధనంగా దీన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా వ్యక్తికి ఎప్పుడు కావాల్సింది ఏకాగ్రత. ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ పెరిగిన వ్యక్తికి జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది. జ్ఞానం అనేది కనుక ఎప్పుడైతే నాలెడ్జ్ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా దానికి అలాంటి జ్ఞానం పెరగాలి అంటే దానికి ఏకైక మార్గం మనం యొక్క యోగా కిందకి చెప్తాం అనమాట. యోగా వల్లే మనిషికి కాన్సన్ట్రేషన్ అయినా ఏదైనా కూడా సాధ్యపడుతుంది అన్నదానికి కూడా యోగా అనే దాన్ని మనం విశిష్టంగా ఉపయోగించుకోవచ్చు. అంటే నీకున్న సమయాన్ని వృధా చేయకుండా ధ్యానం మీద దృష్టి పెట్టి నువ్వు ఆలోచనలను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ యోగ సాధన ద్వారా నీలో అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంకో రకంగా కూడా మనం చూసుకున్నట్లయితే
చాలామంది యోగా అనగానే ఏమనుకుంటారంటే మామూలుగా ఏదో ఒక వ్యాయామం కిందకే మాట్లాడతారు. అలాగే అష్టాంగ యోగాని కానీ మనం తీసుకుంటే దాంట్లో మనకి అష్టాంగ యోగాలో చాలా ఉన్నాయి. యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, తర్వాత ధారణ, ధ్యానం, సమాధి, ఇవన్నీ దీంట్లో వరుసపెట్టి ఆసనాలు, ఇవన్నీ కూడా అష్టాంగ యోగాలో మార్గాలు. కానీ ఇవే దీంట్లో అన్నీ చేయకుండా కొంతవరకే చేసి ఒక ఎక్సర్సైజ్ మాత్రమే చేసి దాన్నే యోగా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ మామూలుగా చూస్తే ఏ మనిషికైనా అనారోగ్యం అనేది ఏర్పడితే అనారోగ్యానికి మూల కారణం ఏంటంటే ఎవరికైనా సరే మనసే మూల కారణం అవుతుంది. అంటే వచ్చిన అనారోగ్యం కంటే దాని గురించి ఆలోచనలతో కూడా కొంత అనారోగ్యాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. కనుక మనసు అనేది ప్రధానంగా అనారోగ్యాలకి మూల కారణం కనుక ఆ మనసుని నియంత్రించే శక్తి అనేది యోగా ద్వారానే సాధ్యపడుతుంది. కనుక దాన్ని నియంత్రించుకుంటూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే అనారోగ్యాలను కూడా మనం అధిగమించవచ్చు. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఏర్పడుతుందో ఆ మాలిన్యాలు మనసులో చేరవో అనారోగ్యాన్ని మనం అధిగమించగలుగుతాము అన్నది ఒకటి చెప్పచ్చు. అలాగే వ్యక్తికి మూలాధార స్థానం నుంచి స్వాధిష్టానం వరకు కూడా ఎప్పుడైతే కుండలిని శక్తిని జాగృతం చేసుకుని అక్కడ దాకా తీసుకొస్తారో దానివల్ల చేరుకున్నాక ఎప్పుడు మూలాధార నుంచి స్వాధిష్టానం వరకు ఎప్పుడైతే ఈ కుండలిని శక్తిని ప్రభావితం చేసుకుంటామో అప్పుడు కలిగే సంతానం ఉత్తమమైన సంతానం జన్మిస్తారని కూడా దాని గురించి అంటారనమాట. అందుకే గృహస్థాశ్రమం కంటే ముందే యోగాని మొదలు పెట్టాలి అన్న విషయాన్ని కూడా చెప్తారు. ఆ విషయానికి కూడా కారణం అదే. అలాగే యోగా అనే శబ్దానికి మనిషికి మనం చూసుకున్నట్లయితే మన యొక్క మనస్సు పరమాత్మయందు లీనమవ్వడం అనేది ఒకటి చెప్తాము. దాంట్లో రకరకాల విధానాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అష్టాంగ యోగ మార్గాలు, యమ, నియమ, వీటి గురించి చెప్పుకున్నాం కదా. వీటిల్లో కొన్నిటికే ప్రాధాన్యత చాలా వదిలేయడం బట్టి యోగాకి ప్రాధాన్యత అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే మనం తీసుకున్నట్లయితే ఎవరికైతే కుండలిని శక్తి ఇప్పుడు మూలాధారం నుంచి స్వాధిష్టానం ఉత్తమ సంతానానికి అనుకూలం గృహస్థాశ్రమానికి ముందు, అలాగే ఇదే కుండలిని శక్తి మనకి గనక తీసుకుంటే ఈ యొక్క మణిపూరక చక్రాన్ని అది దాటుతుందో ఈ కుండలిని శక్తి ఎప్పుడైతే దాటుతుందో దానికి వ్యక్తికి ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడిగా మారుతాడు. అంటే కుండలిని శక్తి మారడం. అలాగే అనాహత చక్రాన్ని గనక ఈ కుండలిని శక్తి ఎప్పుడైతే దాటుతుందో యోగాలో మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఆ వ్యక్తి విశ్వప్రేమ జనితుడు అవుతాడు. అంటే అందరి మీద విశ్వప్రేమ గల మహాత్ముడు అవుతాడని చెప్పొచ్చు. అలాగే దాంతోపాటుగా ఇదే కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని గనక సమీపించినట్లయితే అది సజ్జనులై అంటే ప్రపంచానికి ఉపయోగపడే సజ్జనులై వాళ్ళు ప్రకాశిస్తారు అని కూడా మనం గుర్తించబడతారు. ఇక ఇదే కుండలిని శక్తి ఆజ్ఞాచక్రం దగ్గర దీని గనక వస్తే ప్రకృతి శక్తుల్ని వశపరుచుకొని అంటే వాటిని స్వాధీనపరుచుకొని ఆ ప్రకృతి శక్తులనే సమాజ శ్రేయస్సు కొరకు వినియోగించగలిగిన శక్తి గల వ్యక్తిగా అవుతాడు. ఇక లాస్ట్ది ఈ సహస్రార చక్రాన్ని గనక చేరితే కుండలిని శక్తి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మూలాధార చక్రం నుంచి కూడా సహస్రారం వరకు ఉన్న చక్రాలన్నింటినీ కూడా ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృతం చేస్తూ దాటుతూ ముందుకు పెడుతుందో వాటిని సమీపిస్తుందో వ్యక్తికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి ఏ రూపంలో వస్తూ చివరికి మోక్షాన్ని ఇలా సాధిస్తాడు సహస్రాన్ని సమీపించినప్పుడు అందు కూడా మనం చెప్తాం. యోగా వల్ల చాలా రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి. అంటే కేవలం కొన్ని రకాలుగా మాత్రమే కాకుండా మనం కనుక మామూలు వ్యక్తుల్లో కనుక చూసినట్లయితే చాలామంది ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ అలవాటైపోతుంది. ముఖ్యంగా ఏ వ్యక్తైనా 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్య దాకా కనుక ఏ రకమైన పనులు చేయడానికి వాళ్ళ మనసు అంటే వృత్తిపరంగా అలవాటైపోతుందో దాంట్లో నుంచి బయటకు వచ్చేసినట్లు 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత వృత్తి వదిలేస్తారు. కనుక రిటైర్మెంట్ తీసుకున్నాక వాళ్ళకి ఎలా అయిపోతుందంటే మైండ్ అంతా ఏమీ తోచనట్టుగా అలా అయిపోయి దాంతో ఒక రకమైన సిక్నెస్ ఏర్పడుతుంది. దానివల్ల వాళ్ళకి తెలియని డిప్రెషన్ లాంటిది ఏర్పడిపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి వ్యక్తికి ఏర్పడకుండా ఉండడానికి వాళ్ళకి ఏంటంటే ఈ రకమైన విశ్రాంతి అంటే రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళు ఆనందాన్ని అనుభవించే పరిస్థితిని పొందగలిగేట్టు ఉండాలి. ఆనందాన్ని అనుభవించే పరిస్థితి అనేది ఎలా పొందగలుగుతారు? అప్పటిదాకా చేసిన పని వదిలేసి వాళ్ళు ఇలా అయిపోవడం వల్ల అనుకుంటే దీనికి ప్రహ్లాదుడు కౌమారే ఆచర్య ప్రజ్ఞ అని చెప్పి ఆయన ఒక మాట అనడం జరిగింది. అంటే చిన్నతనంలో మనం గనక ఏ విషయాన్నైనా సరే చిన్నప్పుడే మనం ప్రారంభించినట్లయితే ఆధ్యాత్మిక ఆచరణ అనేది చిన్నతనంలో ప్రారంభం చేసినట్లయితే 5వ సంవత్సరాలు ముందే ప్రారంభించినట్లయితే ఆ సమయంలో ప్రారంభించింది ఏదైనా సరే మనం విన్నవి చదివినవి అన్నీ కూడా మనసుకు అంటుకుంటాయి. అంటే అందుకే మనం కనుక గమనించినట్లయితే కొన్నిసార్లు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ మధ్యలో ఉన్న విషయాలు మనం మర్చిపోతాం, కానీ చిన్నప్పుడు విన్నవి చదివినవి చాలా మటుకు జ్ఞాపకం ఉంటాయి వ్యక్తికి. కాబట్టి చాలా చిన్నతనం నుంచే
ఏదైనా ఆధ్యాత్మిక ఆచరణ మొదలుపెట్టాలి. ఒకవేళ అది కుదరలేదు, కనీసం 30 సంవత్సరాల తర్వాత అయినా ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక ఆచరణ మొదలుపెట్టడం జరుగుతుందో ఆటోమేటిక్గా విశ్రాంతిలో కూడా, అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ అయినా సరే ఏదైనా సరే ఆ వ్యక్తి ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అని మనం ఆ విషయంలో అనుకోవచ్చు. అలాగే ఇక్కడ యోగాలో కూడా రకరకాల హఠయోగం అనేది ఒకటి ఉంది. దాన్ని పతంజలి చెప్పిన హఠయోగాన్ని కూడా దాని గురించి గొప్పగా దీన్ని చెప్పి దీన్ని ప్రభావితంగా దాని గురించి చెప్పిన వాళ్ళల్లో మనం తీసుకుంటే ఈ యొక్క ఎక్కిరాల గారు హఠయోగం గురించి చాలా చక్కగా మనకి ఇది చేయడం జరిగింది. అలాగే ప్రపంచంలో మేధావర్గం అంతా కూడా ఎప్పుడైతే యోగ సాధన ద్వారానే వ్యక్తికి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అని చెప్పి నిర్ధారణ చేయడం కూడా జరిగింది. అలాగే మహర్షి మహేష్ యోగి కూడా దాదాపు 180 దేశాల్లో ఈ హఠయోగానికి సంబంధించిన విషయాల్లో దేశ విదేశాల్లో స్థావరాలు ఏర్పరచుకొని దీన్ని ఇది చేయడం, అలాగే దాని మీద 500 పైగా పరిశోధనలు చేయడం కూడా జరిగింది. ఆధునిక వైద్య విధానంలో కూడా యోగ సాధన అనేది చాలా చాలా ముఖ్యమైన విషయమని, యోగ సాధన గొప్పతనాన్ని గుర్తించింది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి దీనికి సంబంధించి ఇది నేర్చుకోవడానికి కూడా ఇన్సూరెన్స్ మొదలైన విదేశాల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక పత్రిజీ అనే వారి గురించి గొప్పతనం గురించి వినాలంటే యోగ సాధనలో వారు మనకి ధ్యానంతో అనేక రకాలైన సమస్యలను ఎలా అధిగమించాలి, ఏ వ్యక్తి తనకి తాను ఎలా క్యూర్ చేసుకోవాలి అనే విషయాలు చెప్పడం లాంటిది జరిగింది. అంతేకాకుండా దీంట్లోనే ఇంకొక భాగం చావోకోక్ సురి అనే వ్యక్తి దీనికి సంబంధించి ప్రాణిక్ హీలింగ్ అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ ప్రాణిక్ హీలింగ్ కూడా వన్ ఆఫ్ ద యోగాలో చిన్న బిట్స్ అన్నీ తీసుకొని దాన్ని ఎలాగా హీలింగ్ ఎలా చేసుకోవాలి ఏ వ్యక్తినా అన్న విషయాన్ని దాంట్లో చెప్పడం జరిగింది. ఎలా తీసుకున్నా భారతదేశంలోంచి వచ్చిన ఇది అతి ముఖ్యమైనది. యోగ సాధన ద్వారా జరిగే ఆరోగ్యాన్ని మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. యోగా ద్వారానే మన భారతీయ సంస్కృతి చాలా చక్కగా ముందుకెళ్ళింది. మనం కనుక విదేశీ వాటిలలో తీసుకుంటే వాళ్ళల్లో మరణాల సంఖ్య వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, జంక్ ఫుడ్లు వీటి వల్ల చాలా రకాలైన ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కానీ అదే మన యొక్క భారతీయుల యొక్క సంస్కృతి కనుక మనం చూసినట్లయితే వీళ్ళు ఈ యోగా చేయడం ఒకటి, తర్వాత దీంతో పాటుగా వీళ్ళు ఈ యొక్క సూర్యకాంతిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆహార నియమాలు పాటించడం అనేది ఇలాంటివన్నీ కూడా ఈ భారతీయ సంస్కృతిలో, అలాగే ఈ యొక్క వివాహం చేసుకున్నప్పుడు గోత్రాలు చూసుకుని చేసుకోవడం, ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉండడం అనేది మనం చూస్తున్నాం. అలాగే పూర్వకాలంలో మనం చూసినట్లయితే ఋషులు చాలా ఎక్కువ కాలం బతికేవాళ్ళు. అంతెందుకు త్రిలింగ స్వామి అని ఆయన 300 సంవత్సరాల పైగా బతికినట్టుగా కూడా చెప్తారు. ఒక్క జ్యోతిష్యంలో మాత్రమే మనం తీసుకున్నట్లయితే సహస్ర వర్ష జీవనం అని చెప్పి ఒక యోగం అనేది ఉంది. అంటే అదేంటంటే 1000 సంవత్సరాలు ఒక వ్యక్తి బతికే యోగం అనమాట. అది మిగిలిన ఏ శాస్త్రాల్లోనూ లేదు. కానీ 10 సంవత్సరాల క్రితం దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే 1000 సంవత్సరాలు జీవించవచ్చు. ఎప్పుడు జీవించవచ్చు? అలాగా వ్యాయామ ప్రాణాయామాల ద్వారా, ఆహార నియమాల ద్వారా ఒక వ్యక్తి అంతకాలం జీవించవచ్చు అని దాని గురించిన ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఇక ఒకానొక సందర్భంలో ఒక 85 ఏళ్ల ఒక టిబెటన్ యోగిని, నువ్వు ఎందుకు ఈ వయసులో కష్టపడి యోగా చేస్తున్నావు, ఎందుకు నిన్ను ఇబ్బంది పెట్టుకుంటున్నావు ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు, లేదు నేను ఆనందంగా మరణిద్దామని అన్నాడు. ఆనందంగా మరణించడం ఏంటి? ఏ వ్యక్తి అయినా ఆనందంగా మరణించడం, ఇంత కష్టపెట్టుకుంటున్నావు కదా అంటే కష్టం కాదు. మనకి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఏదైనా బాధ అనుభవిస్తూ ఆ బాధలోనే కనుక మరణిస్తే తర్వాత లైఫ్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. మనకి భగవద్గీతలో కూడా అదే చెప్పడం జరిగింది. ఏదైతే అనుభవిస్తూ ఆ వ్యక్తి ఇదవుతాడో అదే దాన్ని కంటిన్యూ అవుతారు. కనుక ఈ విషయంలో ఆధ్యాత్మికత అలాగే ఆనందం అనేది తను పొందుతూ దాని పరంగా ముందుకు వెళుతున్నట్లయితే తప్పకుండా తను అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది అని దాని యొక్క ఉద్దేశంగా అతను చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలంగా చాలా విషయాలు యోగా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఇప్పటిదాకా రోగనిరోధక శక్తికి సంబంధించిన మందులు లేకపోయినా కూడా రోగనిరోధక శక్తి అనేది వ్యక్తికి ఎప్పుడు వస్తుంది అంటే యోగా ద్వారా సాధ్యం అన్నది కూడా అంటూ ఉంటారు. కనుక యోగా చేయడం బట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మనసులో ఉండే ద్వేషభావాలని తీసేసి వ్యక్తులందరితో మంచి వాతావరణాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. అన్నిటికంటే కూడా ప్రతి వ్యక్తి యోగా చేయడం వల్ల ఆధ్యాత్మికత పెంచుకుంటారు, ఆలోచనలు బాగుంటాయి, ఆనందంగా ఉంటారు. ఆనందం, ఆధ్యాత్మికత, ఆరోగ్యం అన్నీ కూడా యోగాతో సాధ్యం. కనుక యోగా చేయడం బట్టి అన్ని విధాల వ్యక్తికి అనుకూలమైన అవకాశాలు, మార్పులు, మానసిక ప్రశాంతత ఏర్పడుతున్నది మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం యోగా చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.